అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. మా ఆర్థోపెడిక్ ఓపీడీలో ఎముకలు కీళ్ల సమస్యలతో వచ్చే వాళ్ళలో స్మోకింగ్ అంటే ధూమపానం అనే దురలవాటు చాలామందిలో చూస్తూ ఉంటాం. అందరూ ఏమనుకుంటారు, స్మోకింగ్ వల్ల ఏదన్నా సడన్గా హార్ట్ అటాక్ రావచ్చు, లేదంటే బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, లేదంటే లంగ్ క్యాన్సర్ వస్తుంది అండ్ ఇమీడియట్గా చనిపోతామని. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఈ స్మోకింగ్ ధూమపానం అలవాటు ఉంటే కనుక ఎముకలు కీళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతాయండి. అండ్ ఈ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఏంటంటే ఒకేసారి చనిపోవడం అనేది జరగదు, సడన్ డెత్ అనేది ఏం రాదు. బట్ ఈ ఎముకలు కీళ్ల సమస్యల వల్ల ఒక రకమైన స్లో డెత్, మన బాడీలో డీజనరేషన్ అంటే ఒక రకమైన క్షీణత వచ్చేసి మన జీవన శైలి విధానాన్ని చాలా గణనీయంగా ఎఫెక్ట్ చేయడం చూస్తూ ఉంటాం. సో ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో ఈ ధూమపానం అంటే స్మోకింగ్ ఉంటే ఎటువంటి ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్కి మీరు గురవుతారు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రాబ్లం అండి బ్యాక్ పెయిన్, నడుము నొప్పి. చాలామందికి తెలియదు ఈ అలవాటు ఉంటే కనుక బ్యాక్ పెయిన్ అనేది వీళ్ళలో వస్తుంది. దీనికి ఏ విధంగా కారణం అనేది అంటే కనుక, మన వెన్నెముకలో ఒక ఎముక్కి మధ్యలో ఒక రకమైన షాక్ అబ్జార్బింగ్ కుషన్ లాగా ఒక మెత్తటి పరిభాగం ఉంటుంది. దాన్ని డిస్క్ అంటాం. సో ఈ డిస్క్లో మనకి ఆ జెల్ సబ్స్టెన్స్లో ఒక రకమైన ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుందండి. రక్త ప్రసారం తగ్గిపోవడం వల్ల ఆ డిస్క్ అనేది క్షీణతకి గురవుతుంది, అంటే ఆ కణజాలం క్షీణిస్తుంది, డీజనరేషన్ అంటాం. ఈ డిస్క్ డీజనరేషన్ వల్ల బ్యాక్ పెయిన్ అనేది స్మోకింగ్ ఉంటే రిస్క్ చాలా పెరుగుతుందండి. ఇంకా సెకండ్ ప్రాబ్లము ఆస్టియోపోరోసిస్, అంటే సింపుల్గా ఎముకల బలహీనత. స్మోకింగ్ అలవాటు ఉంటే కనుక మన రక్తనాళాల్లో పరిమాణం అనేది గణనీయంగా తగ్గిపోతుంది. రక్త ప్రసారం అనేది తగ్గిపోతే కనుక అన్ని అవయవాలు ఎఫెక్ట్ అయినట్టే బోన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయండి. ఈ బోన్స్లో కూడా ఏమవుతుందంటే మనకి ఆస్టియోబ్లాస్ట్స్ అనే కణజాలం, అంటే కణాలు కొత్త ఎముకని ఉత్పత్తి చేయడం అనేది చాలా గణనీయంగా తగ్గిపోతుంది. సో వీళ్ళలో మేము గమనించింది ఏంటంటే, స్మోకింగ్ అలవాటు ఉంటే కనుక బోన్ మినరల్ డెన్సిటీ అంటే ఎముకల సాంద్రత అనేది గణనీయంగా తగ్గుతుంది. అండ్ వాళ్ళకి ఫ్యూచర్లో, అంటే చిన్న వయసులో తెలియదండి, వాళ్ళు కొంచెం వయసు పెరిగే కొద్దీ 40-50 ఇయర్స్ వచ్చేటప్పుడు వాళ్ళలో ఫ్రాక్చర్ రిస్క్ అనేది చాలా గణనీయంగా పెరుగుతుంది. ఇంకా థర్డ్ ప్రాబ్లము హిప్ పెయిన్ అంటే తొంటి నొప్పి. ముఖ్యంగా ఈ కోవిడ్ తర్వాత చాలామందిలో చూస్తూ ఉన్నాము ఈ ఏవిఎన్ అనే ప్రాబ్లం, అంటే అవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫెమరల్ హెడ్. సింపుల్గా ఏంటంటే, మన హిప్ జాయింట్ బాల్లో రక్త ప్రసారం తగ్గితే కనుక దీన్ని ఏవిఎన్ అంటున్నాం కదా. ఈ స్మోకింగ్ రిస్క్ ఉంటే కనుక, అండ్ ఈ మధ్యకాలంలో వాళ్ళు కోవిడ్తో ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు కొంచెం స్టెరాయిడ్స్ అన్నీ వాడి ఉంటే కనుక గణనీయంగా ఈ హిప్ జాయింట్లో ఉన్న బాల్కి రక్త ప్రసారం తగ్గి ఈ ఏవిఎన్ ప్రాబ్లం అనేది వచ్చే ఇన్సిడెన్స్, అంటే సంభావ్యత అనేది చాలా పెరగటం మేము గమనించామండి. ఇంకా ఫోర్త్ ప్రాబ్లము రుమటాయిడ్ ఆర్థరైటిస్. స్మోకింగ్ వల్ల డైరెక్ట్గా కీళ్లవాతం అనేది రాదండి, బట్ మీ పేరెంట్స్లో కనుక ఏదన్నా కీళ్లవాతం ఉందనుకోండి, అంటే రుమటాయిడ్ ప్రాబ్లం ఉంటే, మీకు కూడా ఈ ఎక్స్టర్నల్ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల, అంటే మీకు స్మోకింగ్ అలవాటు ఉందనుకోండి, సో ఇలాంటి ఎక్స్టర్నల్ ట్రిగ్గర్స్ వల్ల మీకు కీళ్లవాతం వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఫిఫ్త్ పాయింట్ ఆర్థరైటిస్. అంటే ఈ ఆర్థరైటిస్ అంటే సింపుల్గా ఆస్టియో ఆర్థరైటిస్ అనుకోండి. అంటే మనకి వయసుతో పాటు ఈ జాయింట్స్లో ఉండే గుజ్జు తగ్గటం చూస్తూ ఉంటాము, అండ్ కార్టిలేజ్ అంటే ఆ స్మూత్ లైనింగ్లో కణజాలం క్షీణించడం చూస్తూ ఉంటాము. సో స్మోకింగ్ అలవాటు ఉంటే కనుక ఈ ఆర్థరైటిస్ యొక్క సిమ్టమ్స్ అనేవి వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. ఇది ఎందుకు అనంటే, ఈ స్మోకింగ్ వల్ల మన బాడీలో ఏంటంటే ఒక రకమైన ఇన్ఫ్లమేషన్, అంటే వాతానికి గురి చేస్తుందండి. అంటే ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ అనే మాలిక్యూల్స్, ఆ కెమికల్స్ అనేవి మన బ్లడ్లో ఎక్కువ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. దీనివల్ల ఆర్థరైటిస్ అంటే ఈ జాయింట్ పెయిన్స్, ఈ రుమటాయిడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి కూడా ఎక్కువ పేషెంట్స్ పర్సీవ్ చేయడం మేము గమనిస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ ప్రాబ్లము ఓవర్ యూజ్ ఇంజరీస్. ఇది జనరల్లీ ఏంటంటే, మేము హెవీ అగ్రికల్చర్ వర్క్, అంటే పొలాల్లో ఎక్కువ పనిచేసేవాళ్ళు, తర్వాత ముఠా పనిచేసేవాళ్ళు, లేబర్ వర్కర్స్లో గమనిస్తూ ఉంటాం. ఈ స్మోకింగ్ అనేది అలవాటు వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. అండ్ వాళ్ళలో మేము గమనించింది ఏంటంటే షోల్డర్ పెయిన్ అంటే ఈ రొటేటర్ కఫ్ టైర్స్ వల్ల వస్తూ ఉంటుంది వీళ్ళల్లో స్మోకింగ్ ఉంటే కనుక. ఈ మన భుజం కీల్లో ఉండే చిన్న ఒక స్నాయువులు, అంటే 4 to 5 టెండన్స్ ఉంటాయండి. ఆ స్నాయువుల్లో ఒక రకమైన కణజాలం క్షీణతకు గురయ్యి అసలు ఏ మాత్రం దెబ్బ తగలదు, వాళ్ళలో అవి
దానంతట అవే కట్ అయిపోవడం చూస్తూ ఉంటాం. దీన్నే మనం రొటేటర్ కఫ్ ఇంజురీస్ అంటాము. అండ్ ఇంకొంతమందిలో ఏంటంటే మోచేయి నొప్పి, తర్వాత ఈ చేతి మణికట్టు దగ్గర నొప్పి, అంటే ఈ బర్సైటిస్, టెండినైటిస్, ఇలాగా కండరాల్లో కణజాలం క్షీణించడం వల్ల ఈ స్మోకింగ్ అలవాటు ఉంటే కనుక ఈ సిమ్టమ్స్తో బాధపడటం మేము గమనిస్తూ ఉంటాం. సో ఫైనల్గా ఏంటంటే మన ఎముకలు అనేవి బలహీనపడతాయి. మన ఎముకల్లో ఉండే కార్టిలేజ్ అంటే మృదులాస్థి క్షీణించడం వల్ల, దాని తర్వాత వాపు వాతానికి గురి చేసే ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ యొక్క కెమికల్స్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరగటం వల్ల ఈ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ అనేవి ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ బ్యాక్ పెయిన్, తొంటి నొప్పి, ఇలాగా ఈ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి స్మోకింగ్ అలవాటు ఉంటే కనుక ఎక్కువ గమనిస్తూ ఉంటాము. సో ఐ థింక్ ఈ వీడియో వల్ల మీకు ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది. ఇలాంటి స్మోకింగ్ అనే దురలవాటు ఉంటే ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఏ విధంగా వస్తాయి అని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై, మీ డాక్టర్ రాంప్రసాద్ అండి.